హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి చిన్న కామెంట్ పెట్టండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. భరత్ అలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ భరత్ వైపు డౌట్గా చూశారు. భరత్ని అందరూ అలా తిట్టడం చూస్తూ ఉంటే రామ్కి చాలా హ్యాపీగా అనిపించింది. కానీ అతని సంతోషం ఎక్కువసేపు నిలబడలేదు. అమ్మా, నాకేం కాలేదని చెప్తున్నాను కదా, నన్ను ప్రశాంతంగా భోజనం చేయనివ్వు అని కొంచెం విసుగ్గా అన్నాడు భరత్. దాంతో కమల అక్కడి నుంచి అతని వైపు అనుమానంగా చూస్తూనే లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత భరత్ లల్లి వైపు కళ్ళతో సైగ చేస్తూ డైనింగ్ టేబుల్ కింద చూడమని చెప్పాడు. భరత్ చెప్పినట్లుగానే లల్లి డైనింగ్ టేబుల్ కింద వంగి చూసింది. భరత్ కుడికాలుని శిల్ప గోకడం కనిపించింది. మనసులోనే నవ్వుకుంది లల్లి. అయితే తనకక్కడ ఇంకో సీన్ కనిపించింది. పక్కనే కూర్చున్న రామ్ తన ఎడమకాలితో సీతూకాల్ని గోకుతున్నాడు. భరత్ అంత గట్టిగా ఎందుకు అరిచాడో అప్పుడు అర్థమైంది లల్లీకి. లల్లి పైకి లేచి నార్మల్గా తన చైర్లో కూర్చుని తనలో తనే నవ్వుకుంటోంది. రామ్ చేస్తున్న పని వల్ల సీతు సరిగ్గా తినలేక ఇబ్బంది పడుతోంది. అయ్యో రామన్నయ్య, నువ్వు కూడా ఇదే పనిలో బిజీగా ఉన్నావా? పాపం, ఈ విషయం తెలియని శిల్ప నువ్వనుకొని భరత్ అన్నే కాలు గోకుతోంది అనుకుంటూ తనలో తనే నవ్వుకుంది. తర్వాత లల్లి భరత్కి సైగ చేసి రామ్ సీతూ కాలిని గోకడం చూపించి నవ్వింది. కాసేపు శిల్ప చేష్టలను భరించిన భరత్ ఇక తన వల్ల కాక శిల్ప కాలుని తన్నేసి, ఏహే, ఎవరి కాలో చూసుకునే పనిలేదా? గోకడానికి ఒక కాలు ఉంటే చాలా, అది ఎవరిది, దాని ఓనర్ ఎవరు అని ఆలోచించే పని లేదా అని గట్టిగా అరిచాడు. భరత్ మాటలు విన్న రామ్కి శిల్ప తన కాలనుకొని భరత్ కాల్ని గోగుతుంది అన్న విషయం అర్థమైంది. అతనికి ఒక్క క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియలేదు. అందుకే కొంచెం గంభీరంగా, శిల్ప, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఏంటి బిహేవియర్ అని కొంచెం కోపంగా అన్నాడు రామ్. అబ్బో, తమరేదో తక్కువ తిన్నట్టు, ఇప్పటిదాకా నా కాలు మీద మీరు చేసిన ప్రతాపం ఏంటో అన్నట్టుగా కోపంగా సీతు రామ్ వైపు చూసింది. లల్లి కూడా రామ్ వైపు అలాగే డౌట్గా చూసింది. కానీ మన రాంబాబు అవేమీ పట్టించుకున్న పరిస్థితుల్లో లేడు. శిల్ప మాత్రం తడబడుతూ, ఆ అబ్బే అదేం లేదు రామ్, ఏదో చీమ కుడితేను నా కాలు అనుకొని భరత్ కాలు గోకాను అని అర్థం పర్థం లేని సమాధానం ఇచ్చింది. లల్లి వెటకారంగా నవ్వుతూ, చూడు శిల్పాంటి, మిమ్మల్ని కుట్టింది చిన్న చీమ అయితే పర్వాలేదు, పెద్ద చీమ అయితే జాగ్రత్త, తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతారు అంది లల్లి. కావాలని లల్లి తనపైన సెటైర్ వేస్తుంది అని అర్థం చేసుకున్న శిల్ప తనలో తనే మండిపోయింది. అయితే సీతు ఎక్కడ రామ్ చేస్తున్న పనిని గమనిస్తున్నాడోనని కాస్త ఇబ్బంది పడింది. రామ్ అలా అల్లరి చేస్తుంటే సీతు తనలో తనే ఉలిక్కి పడుతూ ఉంది. పైకి మాత్రం ఏం జరగనట్టుగా అందరి వైపు నవ్వుతూ చూస్తోంది. కావాలనే రామ్కి కొంచెం దూరం జరిగి కూర్చుంది. కానీ రామ్ మాత్రం ఆమెని అస్సలు వదిలిపెట్టలేదు. సీతు ఇబ్బందిని అర్థం చేసుకున్న భరత్ ఆమెని కాసేపు ఆట పట్టించాలి అనుకున్నాడు. వదినా, నీకేమైనా ఇబ్బందిగా ఉందా? నాకు తెలిసి నీకు కూడా ఏదో చీమ కుట్టినట్టుగా ఉంది కదా అని కావాలనే అడిగాడు భరత్. సీతు అతని వైపు చూసి లేదు లేదు అన్నట్లుగా తల ఊపింది. లేదు వదినా, నేను చూశాను, చాలా పెద్ద గండు చీమ నా పక్కనే ఉంది, అదే నా పక్క నుంచే అటువైపుకి వచ్చింది, బహుశా నిన్ను అదే కుడుతున్నట్లుగా ఉంది అని రెట్టిస్తూ అన్నాడు భరత్. భరత్ కావాలనే తనని ఇరికిచ్చడానికి ట్రై చేస్తున్నాడన్న విషయం రామ్కి అర్థమైంది. కానీ ప్రజెంట్ అతను ఏమీ మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నాడు. శిల్పకి కూడా ఏదో అర్థమయ్యి కానట్లుగా ఉంది అక్కడ సిచ్యువేషన్. అంటే తన ఎదురుగానే రామ్ సీతుతో సరసాలాడుతున్నాడన్నమాట అని మనసులోనే రగిలిపోయింది శిల్ప. అయితే ఇవేమీ పట్టించుకొని రామ్ కళ్ళతో ఏదో చెప్పాలి అన్నట్టు సీతుకి సైగలు చేస్తున్నాడు. అయితే సీతు చూసి ఊరుకుంది కానీ రెస్పాండ్ అవ్వలేదు. భోజనం మధ్యలోనే లేచి హ్యాండ్స్ వాష్ చేసుకొని సీతుని కూడా త్వరగా తినమని చెప్పాడు రామ్. సారీ, నాకు ఆఫీస్లో చాలా అర్జెంట్ వర్క్ ఉంది, సీతు నువ్వు కూడా ఫాస్ట్గా వచ్చేసాయి అని చెప్పి కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు రామ్. సీతు ఏం మాట్లాడకుండా రామ్ వెనకాలే వెళ్ళిపోయింది. అయితే బయటికి వచ్చిన సీతు ఏమీ మాట్లాడకుండా
సైలెంట్ గా అలా నుంచుని ఉండేటట్టుకి రామ్, ఏంటి సీతు, వాడలా మాట్లాడుతుంటే చూస్తూ ఉంటావేంటి? గట్టిగా సమాధానం చెప్పాలని తెలియదా? అసలు బుద్ధి ఉందా లేదా అంటూ ఆమె మీద విరుచుకుపడ్డాడు రామ్. అసలు మీకెందుకు అంత కోపం వస్తోంది? న్యాయానికి కోపం రావాల్సింది నాకు. అయినా అందరి ముందు ఆ డైనింగ్ టేబుల్ మీద ఆ పనులేంటి? అందరూ చూస్తే ఏమనుకుంటారు? ఏదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్ గా నాతో చెప్పొచ్చు కదా. మీరేమైనా చిన్నపిల్లాడా? భరత్ అలా అడుగుతుంటే సిగ్గుతో చచ్చిపోయాను. లల్లి కూడా చూసిందేమోనని నా డౌటు అని ఎదురు తిరిగి సమాధానం చెప్పింది సీతు. ఏంటే, నాకే ఎదురు తిరిగి సమాధానం చెప్తున్నావు? అంత ధైర్యం వచ్చేసిందా? నీ పని ఇక్కడ కాదు, ఆఫీస్కి రా, అక్కడ చూసుకుందాం అని కారు ఎక్కి కూర్చున్నాడు రామ్. సీతు ఒక క్షణం రామ్ వైపు చూసి వెనక డోర్ ఓపెన్ చేసుకొని అక్కడికి వెళ్ళి కూర్చుంది. రామ్ ఆమె వైపు కోపంగా ఒక్క క్షణం చూశాడు. అతని చూపులోనే ఆమెకి 1000 అర్థాలు కనిపించాయి. ఇవాళ నాకు టార్చర్ చూపిస్తాడనుకుంటా అని మనసులో అనుకుని గట్టిగా ఊపిరి పీల్చుకొని కళ్ళు మూసుకొని సీట్కి జారబడింది సీతు. రామ్ ఏమీ మాట్లాడకుండా కారు స్టార్ట్ చేశాడు. అతను అలా సైలెంట్గా ఉండడం కూడా ప్రమాదమే అనిపించింది ఆమెకి. అయితే రోజు వెళ్లే రూట్లో కాకుండా వేరే రూట్లోకి కారు తీసుకువెళ్తున్నాడు రామ్. సడన్ గా కళ్ళు తెరిచి చూసిన సీతుకి ఒక నిమిషం పాటు ఏం అర్థం కాలేదు. అదేంటి, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? ఆఫీస్కి వెళ్ళడం లేదా? రామ్, ఒకసారి చెక్ చేసుకోండి, ఇది మనం రోజు వెళ్లే రూట్ కాదు అని అరిచింది సీతు. రామ్ వెటకారంగా నవ్వుతూ, ఓహో అవునా, నిజమా? నువ్వు చెప్తే గానీ నాకు ఆ విషయం తెలియదు అనుకుంటున్నావా? కావాలనే నేను ఈరోజు రూట్ మార్చాను అన్నాడు రామ్. సీతు భయపడుతూ, హే రామ్, అసలు మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు నన్ను ఇట్లా టెన్షన్ పెడతారు? ప్లీజ్, మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పండి, లేదంటే కార్ ఆఫీస్ వైపు పోనివ్వండి అని రిక్వెస్ట్ చేస్తూ అడిగింది సీతు. ముందు నువ్వు వచ్చి నా పక్క సీట్లో కూర్చో, లేదంటే ఎక్కడికి తీసుకెళ్తానో నాకే తెలీదు అని భయపెట్టాడు రామ్. దాంతో సీతు భయపడి కార్ దిగి రామ్ చెప్పినట్లే అతని పక్కన ఫ్రంట్ సీట్లో కూర్చుంది. రామ్ రైట్ హ్యాండ్తో స్టీరింగ్ తిప్పుతూ లెఫ్ట్ హ్యాండ్తో హెయిర్ సెట్ చేసుకుంటూ, నేను కూడా మార్నింగ్ నుంచి చూస్తున్నాను, చాలా ఓవర్ చేస్తున్నావు. అసలు ఏం చూసుకునే నీకంత బల్పు? ఇందాక బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కూడా నేను ఎన్నిసార్లు పిలిచాను, కనీసం ఒక్కసారి కూడా నువ్వు రెస్పాండ్ అవ్వలేదు. అసలు నేనంటే నీకు లెక్క లేకుండా పోయింది అని అన్నాడు రామ్. నన్నెప్పుడు పిలిచారు రామ్? అస్సలు తెలియదు నాకు దాని గురించి. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని ఏమీ తెలియనట్లుగా అన్నది సీతు. నేను నీ కాల్ మీద ప్రెస్ చేశాను కదా, ఆ విషయం కూడా నీకు తెలీదా? కొంపతీసి స్పర్శ గ్రంథులు పోయాయా ఏంటి అని వెటకారంగా అన్నాడు రామ్. అంతమందిలో ఉన్నప్పుడు నువ్వు అలాంటి పనులు చేస్తే వాళ్ళంతా నా గురించి ఏమనుకుంటారో నీకు అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి అంది సీతు. ఆ మాటలకు రామ్ ఇంకా రెచ్చిపోతూ, అదంతా నాకు అనవసరం. నేను ఎప్పుడు పిలిచినా నువ్వు రెస్పాండ్ అవ్వాలి, ఎలా పిలిచినా రెస్పాండ్ కావాలి. నీ దృష్టి ఎప్పుడు నాపైనే ఉండాలి, అర్థమైందా అన్నాడు. సీతు కూడా అంతే కాన్ఫిడెంట్గా రామ్ వైపు చూస్తూ, రామ్ గట్టిగా బ్రీత్ తీసుకున్నాడు. పక్కకి తిరిగి సీతుని చూస్తూ, నేనిప్పుడు చాలా టెన్షన్గా ఉన్నాను, నువ్వే ఎలాగోలాగా నన్ను కూల్ చేయాలి అన్నాడు. సీతు అర్థం కానట్టుగా ఫేస్ పెట్టి, నేను నిన్ను కూల్ చేయాలా అని అడిగింది. హా, ఎలా అంటే ఏదో ఓ హగ్గో ఆర్ కిస్, అప్పుడే నేను కూల్ అవుతాను అన్నాడు రామ్. సీతు అతని వైపు కొంచెం కోపంగా చూస్తూ, అంతలోనే రామ్ ప్లీజ్, నన్ను ఇలా ఇబ్బంది పెట్టద్దు, మనం ఆఫీస్కి వెళ్దాం, అక్కడ అసలుకే చాలా పని ఉంది అని చెప్పింది సీతు. అవునా, నా ఆఫీస్లో వర్క్ గురించి నీకెందుకే అంత టెన్షన్? అదంతా నేను చూసుకుంటాను, కానీ ముందు నువ్వు నేను చెప్పిన పని చెయ్యి అని అడిగాడు రామ్. అప్పటికి కూడా సీతు ఏమీ మాట్లాడకుండా చాలా టెన్షన్గా తన చేతులు నలుపుకుంటూ కూర్చుంది. ఆమెని అలా చూస్తే రామ్కి ఇంకా ఏడ్పించాలి అనిపించింది. చూడు సీతు, నేను అడిగినట్లు మర్యాదగా నువ్వు కిస్ చేసావా ఓకే, లేదంటే ఈ కార్ని తీసుకెళ్లి ఎదురుగా కనిపిస్తున్న చెట్టుకి డాష్ ఇచ్చేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ మాటలకి సీతు చాలా భయపడింది. రామ్ ప్లీజ్, నా మాట విను అని నచ్చ చెప్పబోయింది. ఆ మాటలకి రామ్, ఓహం, నువ్వు మాటలకి లొంగవు, నీ పని ఇలా కాదు, వెయిట్ అని కారు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఎదురుగా ఉన్న చెట్టు వైపు తిప్పాడు. కార్ ఫాస్ట్గా ముందుకు పోవడంతో భయపడిన సీతు రామ్ షర్ట్ కాలర్ లాగి పట్టుకొని
అతని గుండెలపై తన తల పెట్టుకుని గట్టిగా పట్టుకుంది. ఆమె అలా చేయడంతో నిజంగానే రామ్ ఒక్క క్షణం తనను తాను మర్చిపోయాడు. కార్ అదుపు తప్పుతుండగా కొద్ది సెకండ్లలో సడన్ బ్రేక్ వేశాడు రామ్. ఎప్పుడైతే రామ్ సడన్ బ్రేక్ వేశాడో వెంటనే అతని షర్ట్ వదిలి అతన్ని పక్కకు నెట్టింది సీతు. సీతు తనంతట తానుగా ఫస్ట్ టైం రామ్కి అంత క్లోజ్గా వెళ్ళింది. ఆమె తనంతట తానుగా అలా రామ్కి దగ్గరగా కూర్చుని ఉంటే రామ్కి చాలా హ్యాపీగా అనిపించింది. అంతలోనే తేరుకున్న సీతు రామ్కి కొంచెం దూరం జరగడానికి ప్రయత్నం చేయడంతో రామ్ సీరియస్గా ఆమె వైపు చూశాడు. అంతేకాదు, గేర్ మార్చే క్రమంలో మరోసారి సడన్ బ్రేక్ వేశాడు. ఆ ఊపికి సీతు వెళ్ళి మరోసారి రామ్ గుండెలపై పడింది. ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ అలాగే ఉండిపోయారు. అలా ఎంతసేపు ఉన్నారో వాళ్ళకు కూడా తెలియదు. కొద్దిసేపటి తర్వాత సీతు సర్దుకొని తన ప్లేస్లో కూర్చుంది. రామ్ ఆమె కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ, ఇప్పుడు చెప్పు సీతు, అసలేంటి నీ ప్రాబ్లం? ఒక్కోసారి చాలా దగ్గరగా వచ్చేస్తావు, ఒకసారి చాలా దూరంగా వెళ్ళిపోతావు. నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు అని అన్నాడు రామ్. ఆ విషయం అడగాల్సింది నేను రామ్. నువ్వు టెన్షన్లో ఉండి ఒక విషయం మర్చిపోతున్నట్లున్నావు. నీ పక్కన స్థానం నాది కాదు, ఆ స్థానం వేరొకరిది. శిల్ప నుంచి నేను పూర్తిగా లాగేసుకోవాలి అనుకోవడం లేదు అని నిరాశగా అన్నది సీతు. సీతు ప్లీజ్, పదే పదే అదే విషయాన్ని మన మధ్యకు తీసుకురావద్దు. ఒకవేళ మన మధ్య ప్రాబ్లం శిల్ప అయితే తన సంగతి నేను చూసుకుంటాను, తనకి నేను నచ్చ చెప్తాను అని కొంచెం బాధగా అన్నాడు రామ్. ఏమని చెప్తావు రామ్? తను నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో నీకు తెలుసు. నీ అంతటి నువ్వుగా వెళ్ళి తనలో పెళ్లి అనే ఆశ కల్పించావు. ఇప్పుడు ఇదంతా అబద్ధం అని చెప్పగలవా? నేను కూడా శిల్పకు ద్రోహం చేయడానికి సిద్ధంగా లేను అన్నది సీతు. నాకు అవన్నీ తెలియదు అంటూ ఆమెని దగ్గరగా తీసుకున్నాడు రామ్. సీతు కూడా ఒక్క క్షణం అన్నీ మర్చిపోయి అతని కౌగిల్లో ఒదిగిపోయింది. కానీ అంతలోనే వాళ్ళిద్దరికీ వాస్తవం గుర్తొచ్చి విడివిడిగా సర్దుకొని కూర్చున్నారు. మరి వాళ్ళ ప్రయాణం ఎక్కడికో వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళ కథకి వాళ్ళు ఏ ముగింపు రాయాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా తెలియదు. అఫ్కోర్స్ నాకు తెలుసు అనుకోండి. మరి మీకేమైనా తెలిస్తే, మీరేమైనా అనుకుంటే ఒక చిన్న కామెంట్ చేయండి.